లక్ష్మి గారు హాయ్ అండి, ఐఎమ్ ఫణి కుమార్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్ అండి. ట్రైలర్ చూస్తుంటే ఫస్ట్ హాఫ్ అంతా మీరు హీరో వెనక ఉండి నడిపించేలా ఉంది కథ అంతా. సెకండ్ హాఫ్లో బేసిక్ మీకు అండగా హీరో నిలబడేలా ఉంది. అలాగే ఉంటుందా మీ రోలు? లేదు, మీ సినిమా చూసి వేరేలాగా అనిపిస్తుంది. బట్ ఐ థింక్ ట్రైలర్ చూస్తే మీకు అర్థమైంది, ఒక స్మాల్ టౌన్ బాయ్ ఏ పవర్ లేకుండా పవర్ వస్తే ఎలా ఆడుస్తారో. బట్ ఆ స్మాల్ టౌన్ బాయ్కి ఒక అక్క ఉంది. సో అక్క ఐస్లో వచ్చి బ్రదర్ అంటే బ్రదరే ఉంటారు, అది ఎప్పుడు మార్చలే కదా. సో ఆ ప్రొటెక్షన్, ఆ ప్రొటెక్టివ్ నేచర్ వచ్చి ఎప్పుడు ఉంటుంది. సో అది అట్లే ఫాలో అవుతుంది. బట్ అది కథలో ఎలా మారుస్తుందని మీరు సినిమా చూస్తే అది అర్థమవుతుంది. సో మీకు డివోషనల్ మూవీ స్టోరీ చెప్పినప్పుడు ఏమనిపించింది? ఎందుకంటే ఇప్పటివరకు లేడీ వినల్గా కావచ్చు, కోట బొమ్మాలి చూసాం. సో డిఫరెంట్ రోల్స్, ఇది వచ్చేసి డివోషనల్. సో ఎట్లా అనిపించింది? నేను చేయగలుగుతున్నా అని ఏమైనా డౌట్ అనిపించిందా? అంటే నా దీంట్లో వచ్చి ఒక లైట్గా ఒక కామెడీ ఎలిమెంట్ ఉంది, నాకు అది నచ్చింది. బికాజ్ నేను ఇప్పటిదాకా కామెడీ చేయలేదు. సో ఇది యాక్చువల్లీ షూట్ చేసి 2 years అయిందా. నేను సినిమాలో ఇండస్ట్రీలో స్టార్టింగ్లో వచ్చేటప్పుడు స్టార్ట్ చేసింది హనుమాన్. బట్ ఐ థింక్ యాజ్ అ స్టోరీ దీంట్లో ఎవరు విన్నారో వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా, బికాస్ ద స్టోరీ ఈజ్ వెరీ ఇంపాక్ట్ఫుల్. అండ్ తేజాది నా మధ్యలో ఉన్న రిలేషన్షిప్ కూడా చాలా అద్భుతంగా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నాకు ఎప్పుడు వచ్చి ఒక క్యారెక్టర్ని ఎలా డిఫరెంట్గా పోర్ట్రేట్ చేయాలని ఒక ఛాలెంజ్ ఎప్పుడు తీసుకుంటాను. సో దానివల్ల ఈ క్యారెక్టర్ తీసాను. బట్ ఇది కూడా మళ్ళీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఒక్కొక్క క్యారెక్టర్లో నేను వేరేవరగా చేయాలని నాకు ఇది సజ్జ